ఎదిగిన కొడుకు నువ్వు ఆపుతావా? నా ఇష్టమ్మా, నా ఇష్టం నాన్న, ఏంది సరేరా నీ ఇష్టం అంటే చేసేదేముంది. దేవుడు కూడా అంతే. రా నా సహవాసానికి రా, నాతో గడుపు, నా శక్తిని పొందుకో, నా శక్తితో నింపబడు. లోకానికి దీవెనకరంగా మారుతావు, లోకానికి ఆశీర్వాదకరంగా మారుతావు, ప్రయోజనకరంగా మారుతావు అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి అందుబాటులోకి రావాలి మనం. ప్రార్థనకు పిలుపునిస్తాడు, రమ్మంటాడు, కానీ బలవంత పెట్టడు. వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. సేవ చేయమని పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. అర్థమైందా? దర్శిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ప్రేరణ కలుగజేస్తుంటాడు. అలాగే మారు మనసు కోసం కూడా పిలుపునిస్తాడు. రా మారు మనసు పొంది బాప్తిస్మం పొందు అని పిలుపునిస్తాడు. ఎవరినన్నా బలవంత పెట్టమన్నాడా? బలవంతంగా బాప్తిస్మం ఇవ్వమని ఒక్క చోటన్నా ఉందా? స్తోత్రం. అలాగాని ఒక్క చోట ఉన్న మొత్తాన్ని తాడుగట్టి ముంచేవాడిని. మొత్తాన్ని రోడ్డు పక్కన డ్రమ్ ఒకటి పెట్టుకొని ముసుకేయటం, ముంచటం, పంపించటం, తర్వాత తిప్పల తర్వాత. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలా. వాళ్ళకై వాళ్ళే రావాలి, తాము పాపులమని ఒప్పుకోవాలి, పాపాన్ని విసర్జించాలి. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ 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 రక్షణ